భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని గంగారం తండా, గాంధీనగర్లలో సుమారు 3.5 లక్షల విలువ చేసే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మంగళవారం శంకుస్థాపనలు చేశారు. సీసీ రోడ్డుకు శంకుస్థాపన, పశువుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన షెడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కష్టాలను గుర్తించిన సోనియా గాంధీ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనలో అనేక ఇబ్బందులకు గురి అయ్యారని, మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పిల ఊబిలోకి దించారని అన్నారు. కేసీఆర్ పాలనలో విసుగు చెందిన ప్రజలు రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. డిసెంబర్ నెలలో రైతులకు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. వైరా నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి అవుతున్నాయని చెప్పారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనని ఇంటికి పంపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఇచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు మనం జులూరుపాడు వచ్చాం. ఎన్ఆర్ఈజీఎస్ సిమెంట్ రోడ్డు, ఎన్ఆర్ఈజీఎస్ షెడ్డు, వీటన్నిటితో పాటు నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ దాదాపు ఒక 40-50 శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టుకున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబ మాటలకి ఇలా పూర్తిగా రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు నీరుగారి దగాపడ్డ పరిస్థితిని చూసి ఆ రోజు సోనియా గాంధీ గారు నా పార్టీకి నష్టమని తెలిసి కూడా 2014లో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి నష్టం జరుగుద్దని తెలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే త్యాగం చేసిన తల్లి సోనియా గాంధీ గారు. ఆ సందర్భంలో కేసీఆర్ మాయ మాటలు చెప్పి రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఒకేసారి చేస్తానని చెప్పి ₹1,00,000 రుణమాఫీని 4 దఫాలుగా 10 సంవత్సరానికి దఫాకి 25,000 వేసి ఇలా రైతులు ఎక్కడ కూడా బ్యాంకులో వడ్డీకి జమ కాకుండా, అసలు జమ కాకుండా అప్పులప్పాలు చేసిన పరిస్థితిని, ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితిని, రైతులకు బ్యాంకులు నోటీసులు ఇచ్చి జప్తులు చేసే నోటీసులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిన సందర్భాన్ని సోనియా గాంధీ గారు గ్రహించారు.